ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన న్యాయస్థానం రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చాలనుకుంటున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టుకు సమయం కోరిన పోలీసులు అదే సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాదు ప్రభుత్వ న్యాయవాది పాత్రపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు హైకోర్టు ఎందుకంత సీరియస్ అయింది ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ముఖ్యంగా పోలీసు శాఖ పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను ఉల్లంఘిస్తే సహించబోమని స్పష్టం చేసింది. రూల్ ఆఫ్ లా అంటే చట్టపాలన ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని, పోలీసులు కూడా రాజ్యాంగం చట్టాలకు లోబడి పనిచేయాలని హైకోర్టు హెచ్చరించింది. రాష్ట్రం రావణ కాష్టంగా ఉండాలని అనుకుంటున్నారా? శాంతి సామరస్యం అవసరం లేదా? పోలీసులు ఏం చేసినా అడిగేవారు లేరని భావిస్తున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు. ఒక నేత దాఖలు చేసిన పిటిషన్లో పూర్తి వివరాలు సమర్పించేందుకు పోలీసులు హైకోర్టు నుంచి సమయం కోరారు. అయితే అదే సమయంలో కింది కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయటాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. వివరాలు ఇస్తామని కోర్టుకు చెప్పి మరోవైపు ఛార్జిషీట్ ఎలా దాఖలు చేస్తారు, ఇది కోర్టును తప్పుదోవ పట్టించినట్లే, కోర్టు ధిక్కారమే అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో సంబంధిత పోలీసు అధికారితో పాటు జిల్లా కలెక్టర్ కూడా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. పోలీసుల తీరును వివరిస్తూ ఇల్లు కూల్చబోతున్నారని బాధితుడు కోర్టుకు వస్తే వివరణ ఇస్తామని గడువు తీసుకొని ఆలోపే ఇల్లు కూల్చేసినట్లుగా పోలీసుల వ్యవహారం ఉంది అంటూ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వం తరఫున వాదించినా కోర్టుకు సహకరించాల్సిన బాధ్యత ముందుంటుందని, ప్రభుత్వానికి మౌత్ పీస్ గా కాకుండా కోర్టు అధికారిగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. పోలీసుల పనితీరుపై, ప్రభుత్వ న్యాయవాది బాధ్యతలపై, చట్టపాలన ప్రాముఖ్యతపై హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలతో పాటు న్యాయవర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. 2021 పంచాయతీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అసత్య ఆరోపణలు చేశారంటూ అప్పటి మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. ఆ కేసుపై ఇప్పుడు ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాన్ని కొట్టివేయాలని కోరుతూ కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ వేశారు. 2021లో కేసు నమోదైతే ఇప్పుడు ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వటం రాజకీయ కక్ష సాధింపేనన్నారు. నానిపై నమోదైన కేసును సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించే గడువు ఎప్పుడో ముగిసిందని ఆయన న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వివరాలు సమర్పిస్తామని జూన్ 28న గడువు తీసుకున్న పోలీసులు 29న ఛార్జిషీట్ వేశారని వివరించారు. దీనిపై స్పందించిన హైకోర్టు నానిపై నమోదైన కేసులో నేరం రుజువైతే 3 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే పడుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో 3 ఏళ్లు దాటిన తర్వాత ఆ కేసును కోర్టులు విచారణకు స్వీకరించలేవని స్పష్టం చేసింది. పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు ఆగస్టు 11కు వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.